మహాబలిపురం. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టెంపుల్స్ ట్రావెలర్ని. ఇప్పుడు నేను కాంచీపురంలో ఉన్న అతి ముఖ్యమైన టెంపుల్స్ అన్నిటినీ దర్శించుకొని మహాబలిపురం వెళ్తున్నాను. ఈ కాంచీపురంలో ఉన్న అన్ని టెంపుల్స్ని దర్శించుకోవాలంటే సుమారు 2 రోజులు పడుతుంది. ఇక్కడ ఉన్న అన్ని టెంపుల్స్కి సంబంధించిన ఫుల్ వీడియోస్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్, ఈ కాంచీపురం నుండి మహాబలిపురంకి సుమారు 66 కిలోమీటర్లు ఉంటుంది. మీరు కనుక ఇక్కడికి రావాలి అంటే చెన్నై వచ్చి అక్కడ నుండి 60 కిలోమీటర్లు బస్సులో మాత్రమే రావాలి. లేదంటే చెంగల్పట్టు వరకు ట్రైన్లో వచ్చి అక్కడ నుండి ఒక 30 కిలోమీటర్లు రోడ్డు ద్వారా వస్తే ఈ మహాబలిపురంకి చేరుకోవచ్చు. ఎలాగైనా ఇక్కడికి రావాలంటే కొంచెం మీ జర్నీకి ఇబ్బంది పడాల్సిందే. అలా కాకుండా ఓన్ వెహికల్లో వస్తే జర్నీ చాలా ఈజీగా ఉంటుంది. అసలు ఈ మహాబలిపురం ఎందుకు రావాలి, ఇక్కడ ఏముంది, ఇక్కడికి వస్తే ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి, అవన్నీ మీకు పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను. ఈ మహాబలిపురాన్ని మామల్లాపురం అని కూడా పిలుస్తారు. అక్కడికి వెళ్లే దారిలో మనకి ఈ మామల్లాపురం అనే బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించినందున ఈ ప్రాంతానికి మహాబలిపురం అని పేరు వచ్చింది. తర్వాత 7వ శతాబ్దంలో కాంచీపురంని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న పల్లవరాజు అయిన నరసింహవర్మన్ ఈ ప్రాంతాన్ని మామల్లాపురం అని ప్రకటించాడు. ఎందుకంటే ఈ రాజుని మామల్లా అని కూడా పిలిచేవారు. ఈ మహాబలిపురంకి దగ్గరలో మనకి వరుసగా ఇలా శిల్పాన్ని చెక్కుతూ రకరకాల బొమ్మలను, విగ్రహాలను తయారు చేసే షాప్స్ కనిపిస్తుంటాయి. హిందూ దేవాలయాల్లో ప్రతిష్ఠించే విగ్రహాలను కూడా ఇక్కడే తయారు చేస్తారు. ప్రైసెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. నేను చిన్న కృష్ణుడి బొమ్మ ఎంత అని అడిగితే 2000 వరకు చెప్పారు. షాక్ అయి వచ్చేసాను. కానీ ఇవి రాయితో తయారు చేస్తారు కాబట్టి చాలా కాలం వరకు చెక్కు చెదరకుండా ఉంటాయి. అంతేకాదు ఇక్కడి వాళ్ళ శిల్పకళా నైపుణ్యం చాలా అద్భుతంగా ఉంది. నేను లాస్ట్ టైం ఇదే టైం అంటే డిసెంబర్లో వచ్చాను. అప్పుడు నేను అన్నీ విజిట్ చేయలేకపోయాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్న టాయిలెట్స్ని యూజ్ చేశాను. అవి చాలా వరస్ట్గా ఉన్నాయి. ఆ దెబ్బకు నాకు ఫస్ట్ టైం మలేరియా వచ్చింది. సుమారుగా నన్ను 20 రోజులు పడుకోబెట్టింది. సో మీరు కూడా అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్స్ని యూజ్ చేయకండి, రోగాల బారిన పడకండి. ఈ మహాబలిపురం వస్తే ఖచ్చితంగా చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. వాటన్నిటిలో అతి ముఖ్యమైనది ఈ షోర్ టెంపుల్. ఇక్కడ పెయిడ్ పార్కింగ్ కూడా ఉంటుంది. బైక్స్ అయితే ఇక్కడ ఫ్రీగా పార్క్ చేసుకోవచ్చు. ఈ షోర్ టెంపుల్ని ఇంకా ఇక్కడ ఉన్న అన్ని మాన్యుమెంట్స్ ప్లేసెస్ని విజిట్ చేయాలంటే టికెట్ తీసుకోవాలి. దీన్ని యాప్ ద్వారా కానీ ఇక్కడ కౌంటర్లో కానీ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇండియన్స్కి 40 రూపాయలు, ఫారినర్స్కి 600 రూపాయలు. మరీ దారుణం కదా. అలా ఎందుకో మరి. ఈ క్యూఆర్ని స్కాన్ చేసి పే చేస్తే 36 రూపాయలు మాత్రమే అవుతుంది. చాలా ఈజీగా అయిపోయింది. పేమెంట్ అయిన తర్వాత టికెట్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఈ మహాబలిపురంలో ఉన్న అన్ని మాన్యుమెంట్స్ దగ్గర చూపిస్తే లోపలికి అలౌ చేస్తారు. కొంతమంది ఇది తెలియక ప్రతి చోట సపరేట్గా టికెట్స్ తీసుకుంటుంటారు. ఇది గమనించండి. లోపలికి మొబైల్ని అలౌ చేస్తున్నారు కానీ కెమెరాస్, డ్రోన్స్ కానీ ఏమీ అలౌ చేయట్లేదు. ఈరోజు సండే అవ్వటం వల్ల చాలామంది వచ్చారు. ఇక్కడ మనకి ఈ మహాబలిపురంలో ఉన్న అన్ని మాన్యుమెంట్స్కి సంబంధించిన రూట్ మ్యాప్ని ఉంచారు. దీన్ని బట్టి ఇక్కడ ఉన్న అన్ని విజిటింగ్ ప్లేసెస్ని ప్లాన్ చేసుకొని విజిట్ చేయండి. పక్కనే ఈ షోర్ టెంపుల్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ టెంపుల్కి పక్కనే బీచ్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఆ రైట్ సైడ్ నుండి వెళ్ళాలి. వరుసగా షాప్స్ ఉంటాయి, షాపింగ్ కూడా చేయొచ్చు. ఈ మాన్యుమెంట్స్ అన్నిటినీ వరల్డ్ హెరిటేజ్ సంస్థ అయిన యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా వీటిని గుర్తించి రక్షిస్తున్నారు. ఈ మాన్యుమెంట్స్ ని 7వ శతాబ్దంలో పల్లవ రాజు అయిన రాజసింహ 2వ నరసింహవర్మన్ నిర్మించారు.
ఇక్కడ పూర్వం ఇలాంటి 7 ఆలయాలు ఉండేవి. కాలక్రమేణా ఇవి సముద్రానికి దగ్గరలో ఉండటం వలన 6 ఆలయాలు సముద్రంలో కలిసిపోయాయి. ప్రస్తుతం ఇది మాత్రమే మిగిలి ఉంది. 2004లో సునామీ వచ్చినప్పుడు ఈ ఆలయం కూడా చాలా దెబ్బతినింది. దీనిలో భాగంగానే చాలా వరకు ఈ టెంపుల్ కూడా డ్యామేజ్ అయింది. దాని తర్వాత దీనికి ఎటువంటి డ్యామేజ్ కాకుండా సముద్రపు నీరు ఇటు రాకుండా అడ్డుగా కట్టను నిర్మించారు. ఈ ఆలయంలో వెనుక పక్క శివలింగం ఉంటుంది. ముందు వైపు శివపార్వతుల విగ్రహం, లోపల విష్ణువు శయన భంగిమలో ఉంటారు. ఇప్పుడు ఈ విగ్రహాలకు పూజలు జరగటం లేదు. దీన్ని చూడండి. ఇది ఆ కాలంలో సముద్రంలో వచ్చే మార్పులను తెలుసుకోవడానికి దీన్ని నిర్మించారు. దీనిలో ఉన్న నీటిని బట్టి సునామీలు కానీ వాతావరణ పరిస్థితులను కానీ తెలుసుకుంటారట. అప్పట్లోనే ఇంత టెక్నాలజీ ఉండటం అద్భుతం కదా. మీరు ఓపికగా ఫ్యామిలీస్తో వస్తే ఇక్కడ ఉన్న మన పూర్వీకుల ప్రాచీనమైన సంపదను చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడికి ఫారినర్స్ కూడా చాలామంది వస్తున్నారు. బయటకు వచ్చాక బీచ్కి వెళ్ళాలంటే ఇటువైపు వెళ్ళాలి. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. మీరు పిల్లలతో వస్తే వెళ్ళి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నుండి పంచరాధాస్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడికి 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. ఓన్ వెహికల్స్ అయితే ఏ ఇబ్బంది ఉండదు. ఇదే పంచరాధాస్ ఉన్న ప్లేస్. ఫోన్లో ఉన్న టికెట్ స్క్రీన్ షాట్ని చూపిస్తే లోపలికి అలౌ చేస్తారు. ఇక్కడ అన్నింటినీ ఒకే ఒక కొండని చెక్కి తయారు చేశారు. పంచరథాస్ అంటే పంచపాండవులకు సంబంధించిన రథాలు అని. ఆ కాలంలో ఏవైనా కొన్ని గొప్ప కోటల్ని కట్టడానికి ఇలాంటి వాటిని ట్రయల్ వర్షన్లా నిర్మిస్తుంటారట. అంతేకాదు ఈ పంచరథాలకి మహాభారతంలో ఉన్న పాండవులకి అస్సలు సంబంధం లేదు. వీటిని 630 నుండి 668 సంవత్సరంలో పల్లవరాజు నిర్మించారు. వీటిలో అన్నిటినీ పూర్తిగా నిర్మించలేదు. అన్నీ కూడా నిర్మాణం చివరి సమయంలో ఆపేసినట్లు కనిపిస్తాయి. ఇది అర్జున రథం, ఇది ద్రౌపది రథం, ఇది నకుల సహదేవ రథం, ఇది భీమరథం, ఇది ధర్మరాజు రథం. ఇంకా ఏనుగు, నంది, సింహం శిల్పాలను కూడా ఇక్కడ చెక్కారు. ఇక్కడ ఉన్న రథాలలో భీముని రథం చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా ద్రౌపది రథంలో మాత్రమే దుర్గా అమ్మవారి విగ్రహం ఉంటుంది. మిగిలిన వాటిలో ఖాళీగా ఉంటుంది. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి నెక్స్ట్ లైట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ కూడా టికెట్ చూపిస్తే లోపలికి అలౌ చేస్తారు. దీన్ని పురాతన కాలంలో లైట్ హౌస్గా యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ ప్రతిరోజు ఒక దీపాన్ని వెలిగించేవారు. ఇక్కడ కాసేపు స్పెండ్ చేసి ఇప్పుడు ఉన్న న్యూ లైట్ హౌస్ దగ్గరికి వెళ్దాం. ఈ లైట్ హౌస్లో పై వరకు వెళ్ళొచ్చు. 10 రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళరండి. నెక్స్ట్ మీకు టైం ఉంటే ఆ చివరి వరకు ఎన్నో పురాతన కట్టడాలు, అద్భుతమైన శిల్పాలు ఉంటాయి. నడుచుకుంటూ వెళ్ళొచ్చు. నాకు నా బైక్ ఉండటం వల్ల తిరిగి రోడ్డు ద్వారా అటువైపు వెళ్తున్నాను.
ఇక్కడ ఎక్కడ చూసినా ఇలా ఎన్నో అద్భుతమైన ఒకే రాతి మీద చెక్కిన శిల్పాలు కనిపిస్తాయి. ఇక్కడ నుండి నెక్స్ట్ బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్లో ఈ పెరుమాళ్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి చీకటి పడింది. లోపల స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. మీరు కూడా ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నుండి కృష్ణా బటర్ బాల్ ఉండే ప్లేస్కి వచ్చాను. ఇది కేవలం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుందట. సో ఇక్కడ నుండే చూడాల్సి వచ్చింది. ఇది సహజంగానే ఏర్పడింది. దీనిని ఎవ్వరూ ఇక్కడికి తీసుకువచ్చి పెట్టలేదు. దీన్ని బ్రిటిష్ వాళ్ళు 3 ఏనుగులతో కలిపి నెట్టినా కూడా ఇది కొంచెం కూడా జరగలేదంట. అందుకని అప్పటి నుండి అలాగే ఉంచేశారు. ఇది ప్రపంచంలోని అద్భుతాలలో ఒకటి. ఇక్కడికి కూడా మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ లాకర్స్ కానీ లగేజ్ కౌంటర్స్ కానీ ఏమీ లేవు. నేను నా బ్యాగ్ని ఇక్కడ చిన్న షాప్లో పెట్టి ఇక్కడ ఉన్న అన్ని లొకేషన్స్ని విజిట్ చేశాను. నెక్స్ట్ నేను పాండిచ్చేరి వెళ్తున్నాను. ఇక్కడ నుండి పాండిచ్చేరి 96 కిలోమీటర్లు ఉంది. టైం 7 అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9:30 అట్లా అవుతుంది. అక్కడే ఏదైనా రూమ్ తీసుకొని స్టే చేయాల్సి ఉంటుంది. బడ్జెట్లో ఏదైనా దొరుకుతుందేమో చూడాలి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో టెంపుల్స్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.